గంగమ్మ జాతరలో పొట్టేలు వేసేసినట్లు రపా 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 నరికేస్తాడు. ఏంటి బీరకాయలనా వంకాయలనా సొరకాయలనా నరికేసేది? దేన్ని నరికేస్తాడు? లేకపోతే నిన్న చూసాం ఆ సింగయ్య గారు వీడియో, చాలా అంటే చూస్తుంటే భయం వేస్తూ ఉంది. ఏంటి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా సమాజంలో? ఇలాంటి రాజకీయ నాయకులు కూడా ఉంటారా? ఆ సింగయ్య అన్న వ్యక్తి కారు కింద పడిపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. తొక్కుకుంటూ అంటే అదే నా రప్ప రప్ప నరికేయడం అంటే. సింగయ్య గారు లాంటి వ్యక్తుల్ని తన కాన్వాయ్ కింద పడిపోతే అలా రప్ప రప్ప నరుక్కుంటూ వెళ్ళిపోతారా సింగయ్య గారు కానీ రేపు ఇంకెవరైనా కానీ? కనీసం తెలుస్తుంది ఎవరికైనా సరే, కారు ఏదో అడ్డపడ్డాది టైరు అంటే ఏదో జరిగింది అంటే, కారు కింద ఎవరో పడ్డవాడు రాష్ట్ర ప్రజల్లో ఒకడు, మన కోసం వచ్చినోడు అయి ఉండొచ్చు. దిగాలి, ఇంగిత జ్ఞానం దిగాలి. నోటికి అన్నమే తింటున్నాం, దిగి మానవత్వం చాటుకొని ఏం జరిగింది. ఇతన్ని వెంటనే ఏదో ఒక వెహికల్లో లేకపోతే అంబులెన్స్ రావడానికి ఇబ్బంది అనుకుంటే బల ప్రదర్శనతో వచ్చారు కదా, అంబులెన్స్ రాదు, వెహికల్ తోటి పంపించి హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పాలి. ఇవేమీ చేయకుండా ఓ పక్కన టైర్ పెట్టి అతన్ని తలకాయని రపా రపా నొక్కేస్తున్నారు. ఇంకో పక్కన ఈయన గారేమో పక్కన అలా 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 దండం పెట్టుకుంటున్నాడు. ఈయన ఏంటిది? ఏంటి ధోరణి? ఇంత దారుణమా? జరిగిన సంఘటన యావత్ ప్రజల భారతదేశంలో చూస్తున్నారు. నేషనల్ మీడియా కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంది ఆ అంశం పైన. మాట్లాడుతూ ఉంటే మరలా వైసీపీ పేటీఎం గారు వచ్చేసి ఏఐలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆయన అక్కడ పెట్టేశారు అంటున్నారు. ఓ పక్కన ఎస్పీ గారు ఆయన చనిపోయారు, కారణం జగన్మోహన్ రెడ్డి, మీ కారే, మీ డ్రైవర్ A1 బాధ్యత లేకుండా వ్యవహరించినందుకు మీతో పాటు మీ నాయకులు అందరినీ పెడుతున్నాం, మీ PA అందరినీ పెడుతున్నామని ఓ పక్కన చెప్తా ఉంటే ఇంకా బండగా మేము రాజమండ్రి సిటీ పరంగా మేము ఒక్కొక్కసారి ఆలోచించుకునే వాళ్ళం. ఇక్కడ నా మీద పోటీ చేసినోడు కూడా ఉన్నాడు, ప్రబుద్ధుడు వైసీపీ. గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం తన పుట్టినరోజు నాడు 100+ స్పీడ్లో వెళ్తూ వెస్ట్ గోదావరి హైవే మీద ఒకరిని గుద్ది చంపేశారు. అతను ప్రాణాలు కోల్పోయినాయి. ప్రాణాలు కోల్పోతే అధికారంలో ఉన్నారు కదా, వెంటనే అతను డ్రైవ్ చేయట్లేదు అన్నట్లు తను తప్పించుకొని ఎవరినో పెట్టేసి అతని కారే అది, ఆయన లేరన్నట్లు చిత్రీకరించారు. సరే అయిన తర్వాతైనా అతని కారైనా కదా వెళ్ళి పరామర్శిస్తాడేమంటే అది చేయలేదు వాళ్ళు. అప్పుడు నాకు గుర్తుండి మేము అనుకునేవాళ్ళం, ఏంటి ఇంత మానవత్వం లేకుండా వీళ్ళు వ్యక్తిత్వాలు ఏంటి, ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా మనుషుల్లో మార్పు లేదేటి, ఇంకా ఫోన్లు చేశాడు ఎవరినో వేసేస్తానో, అమ్మని అక్కని తల్లిని చెల్లిని బూతులు తిడుతున్నారు ఏంటి వీళ్ళు అని అనుకుంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నాయకుడి బట్టి వీళ్ళందరూ ఇలా ఉన్నారు. ఆవు సేన్లో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా? కాదా? కాబట్టి వాళ్ళ నాయకుడు ఎలా ఉన్నాడో వాళ్ళు బట్టే వీళ్ళు కూడా అలా తయారయ్యారు. అందరు పిల్ల సైకోలు. ఏమి ఇంకా ఆలోచన అన్నది వదిలేశారు. అంటే ఆయన ఒక పరామర్శకి వెళ్తే 2 ప్రాణాలు తీసేశారు. ఇందాకే వింటా ఉన్నాను 3వ తారీఖున మళ్ళా నెల్లూరు పరామర్శ ఉందట, ఇంకోటి ఏదో. అంటే మళ్ళా వెళ్తున్నారంటే పారిపోండ్రో అని చెప్పి ఏదో డైలాగ్ ఉంటుంది, బాలయ్యబాబు సినిమా అనుకుంటా. అలాగా వాళ్ళు పరామర్శకు కానీ వస్తున్నారు అని అంటే ఇంకా జనాలు పారిపోవాలి. వాళ్ళ కార్యకర్తలకైనా సరే నాయకులకైనా భరోసా ఉందా లేదో ఆ ర్యాలీలో మాకు అర్థం కావట్లా. ఇది అసలు ఒక బాధ్యత కలిగిన నాయకుడు చేయాల్సిన వ్యవహారం కాదు ఇది. దయించి ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి. ఈయన ఇప్పుడు వెళ్ళడానికి గల కారణం ఒకే ఒక్కటి, రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి తన బల ప్రదర్శన ఎందుకు చేస్తున్నాడంటే రాజకీయంగా అతను ఉనికిని కాపాడుకోవడం కోసం కాదు. ఇలా తిరగడం వల్ల రప్పా 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 నరికేస్తానని చెప్పడం వల్ల ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవాలన్నది ఆయన ఆలోచన జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఒక దురుద్దేశం ఏంటంటే, పెట్టుబడులు కోట్లాదిగా వస్తూ ఉన్నాయి, వేలాదిగా నుంచి లక్షలాది కోట్లు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కటి గ్రౌండ్ అవుతా ఉంది. మొన్నే కాగ్నిజెంట్ వచ్చింది, ఇంకా వస్తున్నాయి. ఈ వస్తున్న ప్రక్రియలో వారోలేక రాజకీయంగా నిలతొక్కుంటానా లేదని ఒక అభద్రతా భావంతో
పెట్టుబడి పెట్టేవాడు భయపడాలని అంటే ఎప్పుడు భయపడతాడు? ఇలాంటి మాటలు మాట్లాడినా, ఇలాంటి చేష్టలు చేస్తే. అందుకే చేస్తున్నాడు ఆయన. ప్రభుత్వం తప్పకుండా చర్యలు ఉంటాయి, కఠినమైన చర్యలు ఉంటాయి. చూస్తున్నాం, ఆయన ఏదో బెంగళూరుకి వెళ్ళిపోయారు, ఆరోగ్యం బాగాలేదని ఏదో హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారని చెప్పారు. ఎక్కడ ఉన్నా తీసుకొస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో యువత ఎంతో విశ్వాసంతో ఓటేస్తున్నారు. పరిశ్రమలు వస్తాయి, ఉపాధి వస్తుంది, తద్వారా వాళ్ళు వాళ్ళ కుటుంబంలో గౌరవంగా జీవించగలుగుతారు, తల్లిదండ్రుల్ని గౌరవపదంగా చూసుకోగలుగుతారని ఎంతో ఆశతో కూటమికి ఓటేసి ఈరోజు పెట్టుబడులన్నీ కూడా మా నాయకులు తీసుకొస్తా ఉంటే ఇలాంటి పనులు చేస్తే చూస్తూ ఊరుకుంటామా? ఊరుకునే పరిస్థితే ఉండదు. మీరు ఏదో ఇలా మాట్లాడితే భయపడే వాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు ఆలోచించండి. ఇలాంటి మతి స్థిమితం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి యొక్క అనుచరగలం చేస్తున్న కార్యక్రమాలు చూడండి. ఏం సందేశం ఇస్తున్నారు? వీళ్ళ రేపు రాజకీయంగా ప్రజలకి అండగా నిలబడేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు రేపు వచ్చి ప్రజలకి భరోసా కల్పించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేది. ప్రజలు గమనించాలని